ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 3.5 గంటల పాటు కొనసాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. పింఛన్ల పెంపు అంశంపైన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తాన్ని 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు జూలై 1న పంపిణీ చేయిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పింఛను అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. గంజాయి నియంత్రణపైన మంత్రుల కమిటీలో సభ్యునిగా మంత్రి నారా లోకేష్ ఉండనున్నారు. 7 అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రతల అంశంపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీని అనౌన్స్ చేస్తామని చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు. ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం ఒకసారి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయాల. మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. అరవై 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి, డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తాం. అంటే క్వాలిఫికేషన్ ఉంది, జాబ్స్ ఉన్నాయి, కానీ స్కిల్స్ లేకపోవటం మూలంగా ఆ జాబ్స్ అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకుని మొత్తం సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. మరి అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడానికి, మంచి పౌష్టికాహారాన్ని పేదవాళ్ళకి కేవలం 5 రూపాయలకి అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించబోతా ఉన్నాం. 183 క్యాంటీన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మిగతా
7 వైట్ పేపర్స్ కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇప్పటి నుంచి 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద ఒకటి, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం